నిర్మల్ జిల్లా బాసర్లో పెను విషాదం చోటు చేసుకుంది. గోదావరి మెట్ల వద్ద నదిలోకి దిగి 5 యువకులు మృతి చెందారు. గజ ఈతగాల సాయంతో వారిని వెలికి తీశారు అధికారులు. మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ చింతల్ బజార్ కు చెందిన వారిగా గుర్తించారు. సరస్వతి అమ్మవారి దర్శనానికి 18 మందితో కూడిన బృందం బాసరకు వచ్చినట్లు తెలిపారు. మృతి చెందిన వారు రాకేష్, వినోద్, రుతిక్, మదన్, భరతులుగా తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరలో పెను విషాదం చోటు చేసుకుంది. గోదావరి మెట్ల వద్ద నదిలోకి దిగి 5 యువకులు మృతి చెందారు. గజ ఈతగాల సాయంతో వారిని వెలికి తీశారు అధికారులు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? ఎలా జరిగింది ఈ ఘటన? ఇవన్నీ నిర్మల్ జిల్లా బాసర్ గోదావరిలో ప్రమాదవశాత్తు 5 యువకులు మృతి చెందడంతో అయితే 3 కుటుంబాలు అయితే విషాదచారాలు అందుతున్నాయి. రాజస్థాన్ కి చెందినటువంటి ఈ కుటుంబాలు దిల్షుక్ నగర్ లోని చింతల్ బజార్ లో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం కావడంతో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడానికి బాసరకు అయితే వచ్చారు. అయితే ఈ రోజు ఉదయం వేళ బాసరకు వచ్చినటువంటి వాళ్ళు గోదావరి వద్ద పుణ్యస్నానాలను ఆచరించడానికి అయితే వెళ్లారు. గోదావరిలో తేలినటువంటి ఇసుక మెట్ల వద్దకు 6 యువకులు వెళ్ళినట్టుగానైతే తెలుస్తోంది. ఈ యువకులు స్నానాలు చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి లోతైన ప్రాంతంలో మునిగి ఇటు రాకేష్, వినోద్, రుతిక్, మదన్, భరత్ మృతిస్తుండగా మరొకరు కూడా గల్లంతైనట్టుగానైతే మనకు తెలుస్తోంది. ఈ మృతి చెందినటువంటి 5 యువకుల మృతదేహాన్ని అయితే ప్రస్తుతానికి బైల్సా ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. మరొక యువకుని కోసం అయితే ఇటు బాసర్ గోదావరి తీరంలో గజయితగాలతో సాయంతో అయితే వెతుకులాటనైతే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ప్రతిసారి కూడా ఇటు గోదావరి తీరాన వస్తున్నటువంటి బస్సులు ప్రమాదశాత్తు మునిగి చనిపోతూ ఉండడంతో అయితే కుటుంబాలను అయితే విషాదం అయితే అలుముకుంటుంది. అయితే ఓవైపు గోదావరి తీరాన ఎక్కడికి లోపలికి కూడా వెళ్ళొద్దు, లోతట్టు ప్రాంతం ఉన్నట్టు హెచ్చరికలు బోర్డ్స్ పెట్టినప్పటికీ కూడా కొంతమంది యువకులు ఇలా వెళ్లి మృత్యువాత పడడంతో అయితే ఆ కుటుంబాలను అయితే విషాదం అయితే నెలకొంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇటు ఏదైతే బాసర తీరంలో 5 యువకులు మృతి చెందడంతో అయితే 3 కుటుంబాలను అయితే విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ప్రస్తుతానికైతే వారందరి మృతదేహాలను అయితే బైల్సా ఏరియా ఆసుపత్రికి తరలించిన పరిస్థితులు అయితే ఇటు బాసర్లో ఉన్నాయి. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.